లేకపోతే అసలు వాస్తవాలు ఏంటి, ఆయన మాట్లాడే మాటలు ఏంటి? చాలా చిత్రంగా రైతేమో కష్టాల్లో ఉంటే ఆయన తనకి మామూలుగా ఎల్లో మీడియా వేసిన జాకీలు సరిపోక సొంతంగా ఆయన జాకీ వేసుకుంటున్నాడు. సంక్షోభాలని, తుఫాన్లని ఈయన ఎదుర్కొన్నట్టుగా అమెరికా ఎదుర్కోలేదంట. మీకు ఎవరికి నవ్వు అనిపించట్లేదా? నవ్వు రావట్లే? అసలు రైతులు కష్టాల్లో ఉంటే దీన్ని వదిలేసి అమెరికా నాకులాగా చేయలేదు, అసలే ట్రంప్ మంచోడు కదని వార్తలు చదువుతున్నాం. ఇలాంటివి విన్నాడు అనుకో, ఆయన దృష్టిలోకి వచ్చిందనుకో చాలా చిరాకుగా ఉంటుంది. అయితే మన వాళ్ళందరినీ మీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోమంటాడు, లేకపోతే మిమ్మల్ని ఒకసారి అక్కడ రమ్మంటాడు. ఏం మాట్లాడుతున్నారు? సీరియస్నెస్ లేదా మీకు? చాలా చిత్రంగా టెక్నాలజీ అనేదానికి తాను ఆద్యుడినని ఆయన నమ్ముతాడు, మనల్ని నమ్మమంటాడు. ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్ చిత్రాలతో, డ్రోన్లు సాయంతో, సీసీ ఫుటేజీతో లెక్కలేశారంట. మీరు శాటిలైట్లో పైనుంచి చూడండి, అంత పచ్చగా కనిపిస్తుంది. అసలు మీరు కిందకెళ్ళి భూమిలో దగ్గరుండి ఆ పంట చూస్తే కదా అసలు ఆ వరి నష్టపోయిందా, గింజగట్టిందా, పాలు పోసుకునే దశలో ఉందా, చేను పడిపోయి కుళ్ళిపోయిందా, రైతు పరిస్థితి ఏంటి అని అర్థమయ్యేది. ఇదేమీ లేదు. ఆయన ఏమంటాడంటే టెక్నాలజీ, దీని తోడు రియల్ టైం గవర్నెన్స్ అంట. మొన్న మనం సోషల్ మీడియాలోని కానీ కొన్ని పత్రికల్లో కానీ చూసాం. ఇస్రో సైంటిస్టులు కూర్చుంటారు కదా, ఎదురుగుండా ఒక 3-4 కంప్యూటర్లు పెట్టుకుని చాలా సీరియస్గా ఇలా కొట్టేస్తా ఉన్నారు, చూస్తున్నారు. ఆ ఫోటోలు చూస్తే ఇస్రో సైంటిస్టులు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు మంత్రివర్యులు లోకేష్ గారు. రియల్ టైం గవర్నెన్స్ అంట. అసలు ఫోటోలు అవి చూస్తే మళ్ళీ ఏదో ఇస్రో సెట్టింగ్ ఒకటి ఇక్కడ వేసారేమో అనిపిస్తుంది మనకి సచివాలయంలో. ఇస్రో మన రైతులు ఉంటే ఈయనకేమో అక్కడ ఇస్రో సెట్టింగ్లు. చాలా మనకి ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో నవ్వు అనిపిస్తుంది. ఇంకా ఆయనకి సొంతంగా కొన్ని జాకీలు ఉన్నాయి, తెలుసు కదా, కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు. 4 రోజులు ఆర్టీజీఎస్లో కూర్చుని అల్లాడిపోయాడమ్మా బాబు గారు అని రాస్తున్నారు, చూపిస్తున్నారు. అల్లాడిపోయాడమ్మా అక్కడ కూర్చుని అంటున్నారు. ఇంకేం చెప్తాం మనం? ఒక ఛానల్లో ఏం చెప్తున్నారంటే మోంతాకి ఈయన మోకాలు అడ్డు పెట్టాడని, ఇంకో ఛానల్లో ఏం చెప్తున్నారంటే మోంతా ఈయన ముందు మోకరిల్లిపోయిందని, ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్లు ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబు గారిని అడిగి తెలుసుకుంటున్నారని. ఇవన్నీ నేను చూసినవి చెప్తున్నా. ఇంకొక ఆయన ఏం చెప్తారంటే అసలు ఎక్కడ సైక్లోన్లు వచ్చినా, ఇంకొక ఛానల్లో చెప్తున్నారు, ఎక్కడ సైక్లోన్లు వచ్చినా చంద్రబాబుని సలహాలు అడుగుతారంట, ఎలా మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలని. పోనీ చెప్పేవాడి కంటే పోనీ సిగ్గు అనిపించకపోవచ్చు, కానీ వినేవాడు సిగ్గుపడతారేమో అనే ఆలోచన ఉండాలి కదండి. ఆయన అల్లాడిపోతున్నాడని మేము అర్థం చేసుకుంటున్నాం. ఆర్టీజీఎస్లో కూర్చుని ఏ లేపుతారు? ఒక బాధితుడి కథనం చూపించారా? ఒక ఊరు కష్టం చూపించారా? ఒక రైతు బాధను చూపిస్తున్నారా? ఇవేమీ లేవు. ఎంతసేపు మీ ప్రచారం, మీ గొడవ, మాంతా కూడా మీ ప్రచారం కోసం, మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం వచ్చినట్టుగా చేసేస్తున్నారు. అసలు ఈరోజు చూస్తే పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియాలో మాట్లాడింది చూపిస్తున్నారు, రాశారు. ఏంటంటే దాదాపుగా ఒక 5,000 కోట్లు చిల్లర, ఇంచుమించుగా 5,000
300 కోట్ల ఎంతో లాస్ జరిగిందని చూపిస్తున్నారు. చెప్తాను కరెక్ట్ ఫిగర్. 5,265.51 కోట్లు నష్టాలు ప్రాథమికంగా అంచనా వేసినట్టుగా, అవి కూడా ఎలాగా ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్ ఛానల్స్, శాటిలైట్ పిక్చర్స్, సీసీ ఫుటేజీలు, డ్రోన్స్ ద్వారా అంచనా వేసినట్టుగా. దీంట్లో ఆర్ఎన్బి రోడ్లకి అత్యధికంగా 2,079 కోట్ల నష్టం జరిగిందని చూపిస్తున్నారు. ఇంకా రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి అంతా కలిపి నష్టం ఎంత జరిగిందంట? రైతులకి పంట నష్టం 829 కోట్లు. ఎక్కువ నష్టం ఎంత జరిగిందంట? 1,270 కోట్లు. కానీ పంచాయతీరాజ్కి జరిగిన నష్టం 8 కోట్లేనంట. ఇంకా గ్రామీణ రోడ్లు పోవలేదా? గ్రామాల్లో వ్యవస్థలు పోవలేదా? పంచాయతీరాజ్కి 8 కోట్ల నష్టం వచ్చిందా? గ్రామాల్లో రోడ్లు ఏం పోలే? డ్రైన్లు పోలేదా? ఇరిగేషన్ సంబంధించి నష్టాలు జరగలేదా? మరి పంచాయతీరాజ్లో జరిగిన నష్టాలు ఏమైనా శాటిలైట్ చూపించట్లేదా? చెప్పండి. అందుకే మేము చెప్తున్నాం, ఈ రియల్ టైం గవర్నెన్స్ అని ప్రచారం కాదు, రియలిస్టిక్ గవర్నెన్స్ కావాలి. రియలిస్టిక్ గవర్నెన్స్ అనేది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం. వాస్తవాలకు దగ్గరగా వాస్తవాలను అర్థం చేసుకుని ప్రజల పక్షాన్ని నిలబడి చేసిన పరిపాలన ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం. ఈ రియల్ టైం గవర్నెన్స్ మేము ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం. ఫస్ట్ బిగినింగ్లో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 2019 ముందు ఓదర కొడుతుంటే ఈ ఆర్టీజీఎస్ ఏంటని చెప్పి పెద్ద స్టడీ చేశాం. మేము నవ్వాలా లేదా బాధపడాలా అర్థం కాదు. ఆ డేటా పట్టుకుని అదేదో గొప్ప ప్రపంచంలో ఎక్కడా లేదన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉంటారు. మేము